ఏం మామ మీరు బీర్ల గురించి దాంతో కార్ తీసుకుంటే నిల్లే మాట కిస్మత్ అంటే ఏంటి మా కిస్మత్ నేనే మాడతా నువ్వే మాడుతున్నావురా సారీ బాస్ ఏందన్నా మన దగ్గర కారు ఉందిగా మళ్ళీ ఇంకో కారు ఇంటికి ఎందుకన్నా कैसा लगा गोवा सरेंडर रख साले अरे ब्रो బాటిల్ తీసుకొని కొట్టిర్రా రక్తం వస్తుందిరా గోవాలంతా కలిసి ఉన్నారు అవును మామ తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. వెల్కమ్ టు హనీమూన్ రిసార్ట్. ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఒక కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేసేవాడిని. నా ఆస్తులు మొత్తం అమ్మేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ రిసార్ట్స్ కట్టుకున్నాను. అచ్చా. ఎనీవేస్ ఈ రోజు ఈ రిసార్ట్స్ కి ఒక తెలుగు కపుల్ రాబోతున్నారు. వాళ్ళని నేనే పర్సనల్ గా రిసీవ్ చేసుకుంటాను. మీరు వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. గర్ల్స్ అవర్ వెల్కమ్ డ్రింక్స్ ఆర్ రెడీ? yes sir దాట్స్ గుడ్. ఎడంకన అదుతుందండి. జరగరాంది ఎవరో జరుగుద్దా? చచ్చా ఏం కాదు. ఏం కాదు. హలో మై డియర్ లవ్లీ కపుల్స్, వెల్కమ్ టు హనీమూన్ రిసార్ట్. మీరేంట్రా ఇక్కడ? ఇది నా రిసార్ట్. మావా మన రిసార్ట్ మావా సార్ అమ్మాయి మా అమ్మాయి. ఓ మన అమ్మాయి అంటారా? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారా? సార్ మొన్నే బుకింగ్ అయిపోయింది, పేమెంట్ కూడా చేశాను సార్. మీరు బుకింగ్ చేసుకుంది హనీమూన్ కపుల్స్ కోసం. కరెక్టే సార్, లడ్డుగడి పిల్లలు లేచిపోయింది. ఆయన అడగలే కదా మామ. చెప్పాలి కదా మామ. అసలు నేను రిసార్ట్ కట్టింది కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని. ఆలు గడుపుతుంటే మీరు చూడవేంటి సార్? చిచి అంత నచ్చిందా జోకు? లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. మీరు బయటికి వెళ్ళండి. అరే ఏం మామ ఇది ఒత్తు కూర్చొస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేసుకోమా. ఏంటో లోపలికి వెళ్ళి పోసుకుంటే వచ్చా? బయటికి వెళ్ళి పోసుకో. అన్ని సీరియలే పెట్టిండు, ఒక్కటి కూడా పట్టుకోలేదు. ఏందేమో ఒకటి ఎక్కెక్కాడు ఆడుతీవి. కొడుకు వెళ్ళిపోయిండు అన్న బాధ లేదు కానీ ఓ గిఫ్ట్లు చూస్తున్నావా? గిఫ్ట్లు అన్ని వల్ల వెళ్ళిపోయిండు. పాప నా కొడుకు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఒక్కగాను ఒక వారసుడు అసలు పెళ్ళే చేసుకోను అమ్మాయిలనే చూడను అంటాడో ఏమో. What do you want? I want sex on the beach. And you? సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అరే రే రే డ్రింక్స్ రా. ఓ 1 beer. నా మనసు బియర్ తీసుకోమా. ఇప్పుడు ఎందుకు మామ మమ్మీతో మాట్లాడుతున్నా? రే శివ, బియర్ 150 రూపాయలు రా, చూసి పడేరా. ఇప్పుడు ఎట్లా చూడరానికి? పట్టుకో పట్టుకో పట్టుకో. క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. ఏమేం సార్ మ్యూజియం దొంగలు దొరికేశారా? కాదురా మా దోపిగాడు యూనిఫామ్ వేసి చాలా లేదు, బతకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దొరికాడు. जी वो देख रहे हैं. నా ప్రాణమిత్రుని ముట్టుకోవాలంటే ముందు నన్ను దాటాలి. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. ఏయ్ అయితే గట్టి కొట్టు.
మావా లడ్డుగాడిది తప్పు. ఓహో. అందుకే ఆపలేదురా. మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా. కరెక్టే. సార్ ఆ పనిలో ఉన్నాను సార్. बारह आरसी लाइसेंस दिखाओ किधर है ఒరే लाइसेंस టూరిస్ట్ किधर है? వెహికల్ స్టాప్ చేస్తారేంట్రా? ठीक है सर। టూరిస్టులు ఇబ్బంది పెట్టకండి రా. వదిలే పంపించాలి సార్. లేదు సార్ టూరిస్ట్ ఆజా, సార్. ఆజా. చూడడానికి దొంగలు ఉంటారు కానీ దొంగలు కాదు సార్. థ్యాంక్ యూ సార్. पेट्रोल डीजल सर ఏ తక్కువ అయితే అదే కొట్టమ్మా. ఏడ దొరికినారా నువ్వు? మావా నాకు కిక్ తెలియదు మావా. ఈ బియర్ సరిపోట్లే. ఠీకే కదా, నేను తీసుకెళ్తాను. మామ 20,000 పెట్టుకుంటున్నారా? మొత్తం 3Dలో కనపడుతుంది. వాళ్ళు మన ఎయిర్పోర్ట్ లో కనిపించున్నారు కదా. నాకీరా నువ్వు సిగరెట్ తాగమా? ఏ ఈబే రా ఏమైందిరా? హాయ్ సార్. ఏంట్రా అది? ఎస్ సార్. ఏంటది? ఎస్ సార్. బయటిది. సార్ 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 కొబ్బరి ఉండి కదరా. ఏదో డ్రగ్స్ లో బిల్డప్ ఇచ్చారు. సిల్లీ ఫెలోస్. సే నో టు డ్రగ్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 పట్టండి. గుడ్ నైట్ సార్. పుచ్చ పడిపోయింది మా నాకు. 20,000 పెట్టి కొబ్బరి వండుకుంటారా? ఎర్రి కుక్క. నెత్తి వాళ్ళు కొట్టు మా हेलो सर डिलीवरी सर सर మీరు లడ్డువా? ఓకే. మొగాలు ముట్టుకుంటే నాకు నచ్చదు. ఆయన ఎందుకు పట్టుకుంటున్నావు? మీ పెళ్ళం లేచిపోయింది కదా సార్. కోన్ బోలా ఆప్కో? ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా రాస్తుంది సార్. మా దోస్తు గడి పెళ్ళం లేచిపోయింది, ఉప్మా జల్దీ తీసుకురా అని. రే మనోజ్! అయ్యో 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 ఏందో మాట్లాడేది నువ్వు? ఈ నా కొడుకు డెలివరీ అని కూడా చెప్పినా నా పిల్లం లేచిపోయిందని. దామమ్మా స్విమ్మింగ్ చేద్దాం. రేయ్ చోలే బట్టరకు చెప్పిన ఇంత ఫీల్ కాకపోతున్నారా? ఆఫ్టర్ ఆల్ ఉప్మాకి చెప్తావా? మామ వాడైతే జోక్గా చెప్పిండు మామ. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ శివగాడు పెట్రోల్ తక్కువ వస్తుందని చెప్పి 30 లీటర్లు కానీ నా బెడ్ కింద పెట్టినరా. ఎప్పుడు వెళ్ళిపోతాను భయం వేస్తుందిరా నాకు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేస్తున్నారా? అరే సింక్ చేస్తున్నావా? సింక్ అవుతున్నారా? నాన్న లడ్డుగాడు నాటకాలు చేస్తాడు నాన్న. నేను మళ్ళీ చేస్తా. నాటకాలు లడ్డు మామ డీడీ కూల్. నీ కోసం మనందరిని హ్యాపీ చేయనికి అశోక్ మామ ఓ పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసి. మరి మామ హనీమూన్ ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ప్యారడైజ్ పార్టీ అని సంవత్సరం ఒక్కసారి జరుగుద్ది. అక్కడ గాని వెళ్ళావు అనుకో నీ హనీమూన్ అయిపోద్ది. ఆ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు మామ. హనీమూన్ ఐలాండ్ సార్. హనీమూన్ ఐలాండ్. హనీమూన్ ఐలాండ్. హనీమూన్ ఐలాండ్. సార్ వ్యాలే సార్, స్పీడ్ బోట్లో వెళ్ళాలి సార్. కార్డ్ జాగ్రత్త. హ్యావ్ ఫన్ సార్. అరే ఒక అమ్మాయి సెట్ అయింది మామ. ఎక్కడ మామ? అరే వెనకంటే నా వెనక. హాయ్ బాయ్స్. మామ వర్కౌట్ అయింది అన్నాడు కదరా. వెళ్దాం పదండి. అరే మామ వెళ్దాం రా. తప్పు మామ. రిసార్ట్ లో ప్రిన్సిపల్ సార్ ముందు బాగుండదు. ప్రిన్సిపల్ ముందు ఏం చేస్తాం రా? లడ్డు టైం అవుతుంది. ఇంకెంతసేపు? 1 minute. అరే మామ ప్లీజ్ రా. అరే ప్లీజ్ మామ ప్లీజ్ మామ. వచ్చేసే. Excuse me. Hey. Hey! Car keys. జస్ట్ మినిట్ సార్. जल्दी. సార్ చాబీ మిస్సింగ్ है सर. क्या? చాబీ మిస్సింగ్ है सर. अभी मिसिंग मार के साले को. नहीं. सीसीटीवी रूम कहाँ है? Oh no. Oh my God. बाइक फोन చేయండి. బాయ్ మే కాదు బాయ్. సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసారు కదా బాయ్. ప్లీజ్ బాయ్ మమ్మల్ని వదిలేండి బాయ్. ప్లీజ్ బాయ్. హాయ్ కార్ తీసుకున్న వాళ్ళు హనీమూన్ రిసార్ట్స్ లో ఉన్నారట. ఈ రోజు వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు.
నువ్వేంటయ్యా ఇక్కడ? సార్ మీరేంటి సార్ ఇక్కడ? నా దరిద్రానికి ఈ రెసార్ట్ నాదే. సార్ పిల్లలు మీ దగ్గర ఉన్నారు సేఫ్. పాపం సార్ పోరడు పెండ్లం లేచిపోయిన బాధలు ఉన్నాడు సార్. అయ్యావా లేకుంటే ఉండలేడు సార్ వాడు. అమ్మలేదు అయ్యలేదు. ఇద్దరు లేరా లడ్డు? అది కదిలేలా ఇప్పటి నుంచి మొత్తం నువ్వే. అమ్మాయి చాలా అందంగా ఉంది మా. బాగుంది. లడ్డుగడికి ఎలా పడిందో అదొకటే నాకు అర్థం కావట్లేదు. బొంగుపడింది, నేనే సెట్ చేశా. మా లడ్డుగడి పిల్లలు లేచిపోయిందండి. అయ్యో సో సాడ్. అందుకే ఈ రాత్రికి మీరు ఈ రాత్రికి మా వాడికి సీన్ లేదండి. ఏదో వాడితో కూడా ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతుందని చిన్న హోప్ ఇస్తే చాలు. ఎంత ఇచ్చావు? 50,000 నీకంటే. 50,000 ఎందుకు ఇచ్చారా? ఆడు హ్యాపీగా ఉంటే అదే 10,000 మామ. రేపు 10,000 అయితే అడగపోతుంటే 50 కాబట్టి అడుగుతున్నాను. 50,000 10,000. అరే వాడు అమ్మాయిని ప్రేమించి హార్ట్ బ్రేక్ అయితే చాలా తప్పురే రే. నేను ముందే అనుకున్నారా అంత అందమైన వాడికి ఎలా పడిందని. నేను నిన్ను టచ్ చేస్తా అవుట్. అవుట్ అయినా కూడా టచ్ చేస్తా. నేను అవుట్ అయితే వెళ్ళిపోతా. అరే ఏ పొజిషన్లో ఉన్నావు ఏంటో ఆగరా. ఏంది రాటి 1 minute. అరే ఎవడని పెళ్లి చేసుకొని గోవా కనిమునికి వస్తాడు, ఇక్కడ నేను ఇక్కడ పెళ్లి చేసుకొని మా ఊరికి పోతా. అమ్మాయి ఫ్లాట్ డైరెక్ట్ పెళ్లి చేసుకో మాట్లాడట్లేదు. లడ్డు డాడీ ఎంత పని చేసినావురా? ఇంకా స్టార్ట్ చేయలే డాడీ. అరే బద్మాష్, పెండ్లాం లేచిపోయిన బాధలో ఉన్నామనుకుంటే నువ్వేమో మంచిగా సెంటు కొట్టుకుని పెళ్లి పిల్లగా లెక్క శోభనానికి తయారైన కొడకా. పిచ్చి పిచ్చిగా మాట్లాడక డాడీ. లైలా నేను లవ్ చేస్తున్నా. ఏమా నువ్వని లవ్ చేస్తున్నావా? చిచి అతను 40,000 ఇచ్చి ప్రేమగా మాట్లాడమంటే టైం పాస్ చేస్తున్నా. 50,000 అన్నావు కదరా, మిగతా నువ్వు తప్పేసావా? డాడీ నిజంగా నాకు ఈ ముచ్చట తెలియదు డాడీ. తెలియకుండా నేను షెడ్డీలు వేసుకొని మెడకు అద్దాలు పెట్టుకొని పిల్లల చుట్టూ తిరుగుతున్నావా? అమ్మాయి నడు. డెస్నీలో ఉంటే మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ అంకుల్. లడ్డు ఏంది ఇప్పుడు మీ అమ్మకు నేనేం చెప్పాలరా? బాబాయ్ ఇట్లాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేశాడు. ఏందిరా ఇంత చూసినాక చూసి చూడనట్టు వదిలేయాలా? అంటే మమ్మల్ని చూసి వాడిని చూస్తా. అరే లడ్డు నువ్వు రారా, నడు. ఈ సంగతి చెప్తాడు. నువ్వు దోస్తుతో గోవాకి వచ్చి ఇక్కడ చేసిన పనిదిరా. ఇంకోసారి కాలు బయట పెట్టావనుకో కాలు నిలబడతా. నువ్వేమనుకుంటున్నావు? నడు. ఏం చేద్దాం అంకుల్ అన్ని? విన్ని ఊరికి తీసుకుపోయి అక్కడ ఇంట్లో నుంచి మెడబట్టి బయటకు నొక్కుతా. నువ్వు గెంటేసిన మళ్ళీ గోవాకే వస్తాడు. అంత నచ్చిందా గోవా? అరే ఒక్కటి చెప్పండి రా, మీకు లేడీస్ సోపు తొక్కటేనా ఇంకేమైనా దొంగ పంచాయతీలు కూడా ఉన్నాయా? ఎవర్రా మీరు? మనోజ్ సార్. అశోక్ సార్. దామోదర్ మ్యాడ్. మరి మీరు సార్? మ్యాక్స్.